విదేశాల్లో పై చదువులు చాలా మంది కల. అందులోనూ అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు మరింత ఎక్కువ ఇష్టపడతారు. అలా మన దేశం నుంచి ఏటా వేల మంది విద్యార్థి వీసాలపై అగ్రరాజ్యానికి వెళ్తుంటారు. అయితే ఈసారి ఆ సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించడం గమనార్హం. ఈ ఏడాది తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు జారీ చేసే F1 స్టూడెంట్ వీసాలు 38% తగ్గాయి. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడించాయి. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదికల డేటా ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,008 మంది భారతీయ విద్యార్థులకు F1 వీసాలు జారీ చేశారు. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 1,03,495గా ఉండడం గమనార్హం. కోవిడ్ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. 2021 విద్యార్థి వీసాలు ఇవ్వగా 22 జనవరి సెప్టెంబర్ మధ్య 93,181 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు దక్కాయి. అయితే ఈసారి భారతీయులకు మాత్రమే కాదు, చైనా విద్యార్థులకు జారీ చేసిన వీసాలోని 8% తగ్గుదల కనిపించింది. గణాంకాల ప్రకారం ఈ ఏడాది తొలి 9 నెలల్లో 73,781 మంది చైనీస్ విద్యార్థులకు వీసాలు అందాయి. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 80,603గా ఉంది. ఇదిలా ఉండగా అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో తొలిసారిగా భారత్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఎన్నేళ్లుగా ప్రథమ స్థానంలో ఉన్న చైనాను ఈసారి మన దేశం వెనక్కి నెట్టింది. గత విద్యా సంవత్సరం నాటికి 3,30,000 మంది విద్యార్థులతో భారత్ తొలి స్థానంలో నిలిచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు 11,26,000 మంది ఉండగా వారిలో 29% మన వాళ్ళేనట.